చాగండ్ల ప్రజలకు, వేదిక మీద ఉన్న పెద్దలకు, మంత్రివర్యులు అనితా మేడం గారికి, మీడియా ప్రతినిధులకు, ఒక చిన్న నటుడైనటువంటి నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి గురుగారు వివి వినాయక్ గారికి, మీ అందరికీ పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను చాలా వినాయకుల మండపాలకు వెళ్ళినప్పుడు ఇక్కడ ఏంటి ప్రత్యేకత అనుకుంటే నేను నిజంగా చూడగానే షాక్ అయిపోయాను. ఇంత అద్భుతంగా ఒక జాతరలాగా, ఎప్పుడో చిన్నప్పుడు చూసిన జాతరలాగా అనిపించింది. వినాయక నవరాత్రులు ఇంత వైభవంగా, ఇంత రంగరంగ వైభవంగా నిజంగా నేను చూడడం మాత్రం, నేను పుట్టి నుంచి ఇదే ఫస్ట్ టైం ఈ ఊర్లోనే చూస్తున్నా. ఇలాంటి స్టేజ్ మీద ఎంతోమంది అతిరథ మహారథులు సన్మానించబడ్డారు. నాకు చాలా తక్కువ టైంలో ఇక్కడికి అవకాశం వచ్చింది. నిజంగా మరొకసారి మీ రుణం నేను తీర్చుకోలేను. మేడం గారు చెప్పినట్టు మన భారతదేశ సంస్కృతి మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, అతిథి దేవోభవ అన్న సంస్కృతి మన భారతదేశ సంస్కృతి. స్త్రీని దేవతగా పూజించేటువంటి సంస్కృతి కూడా మన భారతదేశ సంస్కృతి. ఈరోజు మనం అన్నీ మర్చిపోయి సెల్ ఫోన్ మాయలో పడి మనం ఏం చేస్తున్నామో మనం తెలియని పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి యువత మేడం గారు చెప్పినట్టు గుర్తుపెట్టుకొని తల్లిదండ్రుల్ని, గురువుల్ని, అతిథిని కనుక మనం కాపాడుకోగలిగితే ఈ ప్రపంచాన్ని ఎవరు మార్చనవసరం లేదు. మన ప్రపంచాన్ని మనమే మార్చుకొని మన దేశాన్ని ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి దేశంగా తీర్చిదిద్దుకునేటువంటి అవకాశం ఈరోజు మన చేతుల్లో ఉంది. యువత పొద్దున్న లేస్తేనే దేశం బాగుంటుంది. యువత 9 గంటల దాకా పడుకుంటే దేశం అంతా పడుకొని ఉంటుంది. దేశ భవిష్యత్తు యువత మీద ఆధారపడింది. చాలా టైం, ఎందుకంటే చాలా లేట్ అయింది, ఎక్కువ మాట్లాడుతూ మీరు అందరూ ఒక చిన్న సినిమా కొబ్బరి మట్ట అనే సినిమా, ఎక్కడో పుట్టిన నన్ను హృదయకాలయంతో పరిచయమైనటువంటి మీరు కొబ్బరి మట్టను ఆదరించినటువంటి మెగా అభిమానులకు, అందరి హీరోల అభిమానులకు పేరు పేరున ఈ స్టేజ్ మీదుగా చేతులెత్తి వాళ్ళందరికీ మరొకసారి పాదాభివందనం చేసుకుంటున్నాం. డైలాగా 3.5 నిమిషాల డైలాగ్ అయినా చెప్తా, అంటే కొంచెం ఇబ్బందిగా ఉన్న మీరు అందరూ భరించాలని కోరుకుంటున్నా. ఏరా పెదరాయుడు త్రికాలాత్రిక ఓరోరి ఆపరాని ఉన్నత గార్తభారాలు ఎంత మరవ ఎత్తిరించినను మరపునకు రాక హృదయశాబీల్యమానములైన నీ మధోన్మాద అపరాధములే నా మనోవితరమును వయ్యలు చేయించినవే. అహో క్షీరావారాజ జలతారక సుధాకర కొణిదెల నందమూరి అక్కినేని ఘట్టమనేని మంచు దగ్గుపాటి వంశ సముత్పన్న మహోత్తమ మహానట పరిపాలిత చిత్ర సామ్రాజ్యమునకు నూతన వారసుడనై నిజభుజ వీర్య ప్రకంపిత చతుర్దశ భువన సూర్యవర్ణులకు భ్రాతా సమానులైన చతుష్టి పితృలకు అనుజుడనై సింహపురి తీరమును జన్మించి భరతఖండమున సకల జనులచే పరమ పావనిగా కీర్తించబడుతున్న మహోత్తమ మహిళ ఈ పతివ్రత పండునకు పుత్రుడనై మానధనుడనై మనగడ సాగించు నన్ను చూసి ఈ విశ్వమంతా ఈ ప్రసుడట అని పగలబడిన ఒకటయా, అనాదాని అవహేళన చేయుటయా. అహో తన స్థితులతో తూయిడగు నన్ను పుత్రుడిగా సన్మానింపక పితృధర్మ వర్ధజ్ఞుడై లజ్జా విముక్తుడై ఈ కపట పెదరాయుడు నన్నేల వివాసుని సేవలే. అవునులే అచిత్త స్వరూపుడైన రాయనకు ఎగ్గేమి సిగ్గేమి, వంతున ఆలికి ముందు కాలిని పరిభోగించిన పర్యంతము రెచ్చిన కరిపించుతో పచ్చి వైభవములు తేలించు వీడు తన ఇంట ముగ్ధదాస సాంగిత్యమున నన్ను కని తనింపజేసినంత మాత్రాన ఆహా నేనేల కటకట పడవాలి. ఊరకు ఉచిత జ్ఞానముతో సంబోధించాలని సరిపెట్టుకుందునా ఈ లోకమున మోగుడుండునా అయినను దుర్వ్యాజమున సాగించే అవివేక న్యాయ విచారణ అని తెలిసి మేమేలా రావాలి. వచ్చితిమి పో విచక్షణాపేతమై సర్వత్ర కామకలాపాలు సాగించి ఈ శునకంబు ఇచ్చట ధర్మ విధేయతగా ఎలా ఉండవాలి. ఉండినడుపు వృక్షమునకు వస్త్రం కట్టిన విదుక్షాపేక్ష కలిగి తన పరభేదములను మర్చి విచక్షణ రహితంతో అట్ట సంభోగమునకు పాల్పడు. ఈ త్రాపె ఉన్న చోట మా మాతృమూర్తి ఎలా ఉండవాలి. ఉండినది పో సజీవ భూచర మేజ గోపసారప్య మానవ సంచారి కవితార్మణ కాలమాలమగు ఈ గ్రామమున మేమేల కాలమో పోవాలి. మోపితిమి పో సకల రాజాను కోటి సంక్షిప్త రత్నప్రభ నీరాజితంబగు మా పాద పద్మములేల అపభ్రమణం చెందవలె. ప్రతీకారచతో ఈ గ్రామమున పాదం మోపిన మమ్మలను ఈ గ్రామ సింహముతో సమారూపిణి అని అనుమానించి
అసలు ఇతని జన్మరహస్యమేమన్న జుగుప్సాభావంతో ఈ జనుల కల్లేలా చూడవలే, నోరేలా వాగవలే, చెవులేలా వినవలే. ఆ విధి హతవిధి ఆ జన్మ శత్రువులే అని అనుమానించుచుని అర్థించిన మమ్ము అవమాన బడబానాల జ్వాలలు దగ్ధమునర్చుచున్నవమ్మ. విముకుని సుముకుని చేసి మమ్మితకు విజయం సాధించిన నీ విజ్ఞాన విశేష విధాలిత్యములు ఏమైనవి తల్లి? రాయుడు కృతావమాన మానసుడనై మానాదిమాన వర్ధితుడనై మర్యాదపూర్వకముగా మనుటయ, లేక ఈ నా జన్మకారకుడైన ఈ నిరక్షర కుక్షని క్షమించి వదిలేటయా? ఇష్షి కామాంధ వృద్ధులపై పగ సాధించలేమన్న మహోపేక్ష మా పైన వేరొకటియా? ఇప్పుడు ఏది కర్తవ్యం? మనుటయ వీడంతు చూసటయా? రాయుడు నీకు క్షమాపేక్ష పెట్టుటకు మా అంతఃకరణం అంగీకరించడం లేదే. ఈయన ఎందు ప్రవహించు రుదురము నీదే కదా. నీతి అని విర్రవీగుతున్న ఈ జనం ధనం భోగం యోగం నీ నుంచి అపక్రమించి నిన్ను వ్యవస్థలు గావించి మార్గపరవెత్తున్న సంసర్గ భక్తులు కావచ్చు. టైమ్ ఈజ్ ఓవర్ అండ్ టైమ్ స్టార్ట్ నౌ. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉందండి. చూడమ్మా శారద, నువ్వు కాకిలో నేను నలుపును చూస్తున్నావు, నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నా. జీవితం కూడా అంతే. థ్యాంక్ యూ అండి. ఇక్కడికి ఆహ్వానించినటువంటి చాగల్ల ప్రజలకు, గురువుగారు వి వినాయక్ గారికి, ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సదా మీ ప్రేమకు బానిస సంపూర్ణ బాబు. థ్యాంక్ యూ.